కోటికి పైగా రేషన్ కార్డులు మంజూరు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే. ఇదంతా కాకుండా రైతులకు రుణమాఫీ, భరోసా, రైతు భరోసా, అది ఒక రకంగా చాలా చేయూత ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ, అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ, ఇది చాలా బాగా వెళ్తుంది తెలంగాణలో ఇప్పుడు. ఇదంతా కాకుండా 1,00,000 కోట్లు పైగా నిర్మించిన అతి ప్రతిష్టాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంలో అన్ని అవకతవకలే. ఆఖరికి మినిమం ఇన్వెస్టిగేషన్లో తేలిన ప్రకారం ఏంటంటే చిన్న చిన్న ఇంజనీర్లే 100 కోట్లు గడిచారు. లాకర్లో వెతికి తీస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తే చిన్న ఇంజనీర్స్, మైన్యూట్ లెవెల్ ఇంజనీర్స్ కూడా 100 కోట్లు. అంటే ఒకవేళ ఇప్పుడు కవిత గారు అడ్మిట్ చేసినట్టు ఒకవేళ హరీష్ రావు పైన ఆవిడ చేసిన అలిగేషన్స్ ఏవైతే షీఈస్ ఓపెన్ ద డోర్. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు వచ్చి ఈరోజు బయట ఈ విషయం పైన కాళేశ్వరం అవకతవకలు జరిగినాయి, కానీ దాంట్లో మా నాన్నగారికి ఏం సంబంధం లేదు, ప్రతి ఒక్క విషయం హరీష్ రావే చేశాడు, సంతోష్ రావే చేశాడు, రామన్న నువ్వు జాగ్రత్త, నాలాగా అవ్వకూడదు అని చెప్పి ఆవిడ చెప్పిన టోన్ కాంగ్రెస్కి బలపరిచింది. ఈరోజు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే పాయింట్ని రేస్ చేశారో, తెలంగాణకు అన్యాయం జరిగిందని మొత్తుకున్నారో, ఆ పాయింట్కి యాడ్ ఆన్ స్పిరిట్ ఇచ్చింది నిన్న. ఆ పెపప్ మూమెంట్ ఉంటుంది చూడండి, అది జరిగింది నిన్న. అందరూ అంటారు ఆయన్ని వాళ్ళ డాటర్ ఎంగేజ్మెంట్ ఇష్యూ అప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి గ్రజ్జీగా వెళ్తున్నారు వీళ్ళ ఫ్యామిలీ మీదని. బట్ ఈరోజు చూస్తుంటే కవిత షీ హస్ గివెన్ మోర్ స్ట్రెంగ్త్ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఒక మనిషే వచ్చి కాళేశ్వరం మీద అవకతవకలు జరిగినాయి అని సపోర్టింగ్ స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు ఎంతవరకు నమ్మకుండా ఉంటారు చెప్పండి? అంటే రేవంత్ అని చెప్పింది కరెక్టే కదా అని చాలామంది అనుకుంటారు కదా. సో సీఎం గారు చేసింది కరెక్టే.